భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. 14వ పేజీ 6వ మంత్రం. అథాదిత్య ఉదయన్ యత్ ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యద్దక్షిణాం యత్ప్రతీచీం యదుదీచీం యదధో యదూర్ధ్వం యదంతరాదిశః యత్సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. పిప్పలాద మహర్షి శిష్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. శిష్యుడు ఏమడిగాడు ప్రశ్న అంటే, ఈ సృష్టి ఎలా జరిగింది, ఎలా వచ్చింది, దీనికి కారణం ఏమిటి చెప్పండి అని అడిగాడు. అడిగినప్పుడు ఆ గురువుగారు చెప్తున్నారు, ఈ సృష్టికి కారణం ఆ హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మదేవుడు క్రిందటి సృష్టిని మనసులో తలుచుకున్నట్ట. క్రిందటి సృష్టి నేను ఎలా చేశాను అని మనస్సులో అనుకున్నాడు. తపః అంటారు దాన్ని. తపస్సు చేశాడు. ఆ అనుకోవడమే తపస్సు అక్కడ అర్థం. అలా తపస్సు చేయగానే ఆయనకి జ్ఞాపకం వచ్చింది మొత్తం, ఏ ఏ జీవరాశులకి ఏ ఏ కర్మలు ఉన్నాయి, ఎలా చెయ్యాలి అని. ఆ విధంగా సృష్టి చేశాడు. మొదట ఏం సృష్టించాడు అని చెప్పి రయించ ప్రాణంచ అని మిథునాన్ని సృష్టి చేశాడు. రయి ప్రాణం అని రెండింటిని సృష్టించాడు అని మొదటి మంత్రం. 5వ మంత్రంలో ఆయన చెప్పారు, ఆదిత్యోహ వై ప్రాణ రయిరేవ చంద్రమా. ఆదిత్య అంటే సూర్యుడు, రయి అంటే శక్తి సూర్యుడైతే రయి ప్రకృతి అని చెప్పి తెలుసుకున్నాం. ఈ మిథునాన్ని సృష్టి చేశాడు, మిథునాన్ని సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడు. అంతేకాకుండా ఈ ప్రాణానికే మరొక పేరు అమూర్తం అన్నాం. శక్తి అని అమూర్తమని కంటికి కనపడనటువంటిది కనుక ప్రాణం అనేది కంటికి కనపడదు కనుక దాన్ని ఏమన్నాం, అమూర్తం అన్నాం. మూర్తంచామూర్తంచ అని. రయి ప్రకృతి కంటికి కనపడేటటువంటిది మూర్తం అన్నాం. మరొక పేరు రయికి మూర్త ప్రపంచ అన్నాం. అదేవిధంగా సూర్యుడు ప్రాణశక్తి భోక్త అయితే రయి భోగ్య ప్రపంచం అన్నాం. అనేక పేర్లు చెప్పారు. స్థూల సూక్ష్మ, స్థూలమైనటువంటిది మూర్తమని, సూక్ష్మమైనటువంటిది అమూర్తమని అంటాం. ఇవన్నీ మరొక పేర్లు. సూక్ష్మం అంటే ఏమిటి, కంటికి కనపడన్నది కనుక సూక్ష్మం అన్నాం, అందుకని అమూర్తం అనొచ్చు. అది అదేవిధంగా అనేక పేర్లు చెప్పచ్చు. ప్రకృతి అని, స్థూలానికి ప్రకృతి అని, సూక్ష్మానికి శక్తి అని పేరు. ఇంగ్లీష్లో మ్యాటర్ ఎనర్జీ అంటారు.
ఇది చెప్పిన తర్వాత ఈ సూర్యుడు ఆయన శక్తి ఎటువంటిది అని చెప్తున్నారు 6వ మంత్రంలో. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఎలాగైతే బంగారంతో చేసినటువంటి గొలుసు బంగారం కంటే వేరుగా ఉండదు, మట్టితో చేయబడినటువంటి కుండ మట్టి కంటే వేరుగా ఉండదు, మట్టి కుండగా కనపడుతున్నది, బంగారమే గొలుసుగా కనపడుతున్నదనే విషయం మనందరికీ తెలుసు. ఉపనిషత్తు అంటున్నది అదేవిధంగా మీరు ఈ సృష్టి విషయంలో కూడా అర్థం చేసుకోవాలి. హిరణ్య గర్భుడే రయి ప్రాణంగా మిథునంగా వ్యక్తమైనాడు అని తెలుసుకోవాలి. ప్రాణశక్తి అయినటువంటి సూర్యుడు, రయి అయినటువంటి ప్రకృతి, ఈ రెండు కూడా ఆయన యొక్క వ్యక్త స్వరూపాలు. ఆయన అంటే ఎవరు? హిరణ్య గర్భుడు. ఆయనే కారణం, ఆయనే ఈ విధంగా వ్యక్తమైనాడు కనుక ఈ యొక్క రయి ప్రాణాలు ఈ రెండు కూడా ఆయన కంటే వేరు కాదు, ఈ రెండు కార్యాలే అని మనం తెలుసుకోవాలి. కనుక ఈ సమష్టి సూక్ష్మ ప్రపంచమైనటువంటి హిరణ్య గర్భుడు అనేక స్థూల విషయాలుగా వ్యక్తమైనాడు అని మనం తెలుసుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కారణమే కార్యంగా కనపడుతున్నది అని. కనుక కార్యం అనేటువంటిది కారణం కంటే వేరుగా లేదు అని తెలుసుకోవాలి అని చెప్పిన తర్వాత ఈ సూర్యుడు అనేవాడు భగవానుడిగా మనం ప్రార్థిస్తాం, భగవంతుడిగా మనం పూజిస్తాం ఆయన్ని. ఆ భగవంతుడిగా ఆయన మనం ఆరాధించేటప్పుడు ఈ సూర్యుడిని ఏ విధంగా ఆయన స్తుతిస్తున్నది ఉపనిషత్తు అంటే, అసలు ఆ సూర్యుడి వల్లనే ఈ జీవరాశులన్నీ కూడా జీవిస్తున్నాయి అని. ఎలా జీవిస్తున్నాయిట? ఆ సూర్యుడే జీవరాశులకి కిరణాల ద్వారా వాళ్ళని వ్యాపిస్తున్నాడు, వాళ్ళని జీవింపచేస్తున్నాడు. సూర్యుడికి ప్రాణానికి కదా మరొక పేరు సూర్యుడు అన్నాం కనుక సూర్యలోకం చంద్రలోకం అన్నారు. మిథున సృష్టి లోక సృష్టి అన్నారు. సూర్యలోకం చంద్రలోకం అంటే ఏమిటక్కడ? ప్రాణమే సూర్యుడుగా అని అర్థం. అంటే జీవరాశులందరినీ జీవింపజేసేవాడే సూర్యభగవానుడు. జీవరాశులందరికీ ప్రాణం ఉండాలంటే సూర్యుడు ఉండాలి. కనుక ప్రాణానికి మరొక పేరు సూర్యుడైతే సూర్యుడికి మరొక పేరు ప్రాణం. సూర్యుడు వేరు ప్రాణం వేరు కాదు. సూర్యుడే మనల్ని యొక్క ప్రాణాన్ని నిలుపుతున్నాడు కనుక సూర్యుడికి ప్రాణమని చెప్పచ్చు. అది ఉపనిషత్తు చెప్తున్నది. ప్రాణ అంటే సూర్యుడని. ఎందుకు ప్రాణం అన్నాం సూర్యుడిని అంటే సూర్యుడి వల్లనే కదా జీవరాశుల్ని జీవిస్తున్నాయి. ఎలా జీవిస్తున్నాయి అంటే సూర్యకిరణాలు ఆ జీవరాశుల మీద ప్రసరిస్తున్నాయి. ఆయన వ్యాపిస్తున్నాడు ఆ జీవరాశులన్నింటిలో. సన్నిధత్తే అన్నాం. అలా వ్యాపించడం వల్ల జీవరాశుల్లో ఆ ప్రాణశక్తి పెరుగుతుంది. అందుకే ప్రాణ జీవధారణి అంటాం. ఎలా అంటే ఆయన ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని బాగా వేడి చేసి ఆ వేడి అయినటువంటి నీళ్ళని ఆవిరి రూపంలో తీసుకొని ఆ ఆవిరిని మేఘాల రూపంలోకి మారిన తర్వాత మేఘాల ద్వారా వర్షం వస్తే వర్షం ద్వారా చెట్లు చేమలన్నీ పెరిగితే దాని ద్వారా అన్నం వస్తే అన్నం ద్వారా జీవులు రక్షింపబడుతున్నారు. కనుక ఇదంతా ఇంటర్ కనెక్షన్ అన్నాం. ఇంతటి కనెక్షన్ ఉంది. కనుక మనకు ప్రాణం ఇవ్వడానికి ఆహారం రావాలంటే ఔషధులు, ఔషధి పెరగాలి అంటే వర్షం రావాలి అంటే నీరు, ఆ నీరు పైకి వెళ్ళాలి అంటే సూర్య భగవానుడు కావాలి. మనం గనక నీళ్లు పైకి పంపించాలి వర్ష రూపంలో రావాలంటే ఎన్ని సిలిండర్లు పెట్టాలి? ఎల్పిజి సిలిండర్లు. ఎన్ని ఎల్పిజి సిలిండర్లు పెడితే నీళ్లు వేడి చేసి ఆవిరయ్యి పైకి వెళ్ళి వర్షం వచ్చి అది పడి క్రింద చెప్పలేం కదా. కానీ ఒక్క సూర్యుడు ఎంత నీటిని ఆవిరి రూపంలో తీసుకొని అది ఉప్పును వదిలిపెట్టి మంచినీటిని మాత్రమే తీసుకొని ఆ మంచినీటి ద్వారా వర్షాన్నిచ్చి జీవరాశులందరినీ నిలుపుతున్నాడు. మనకి ఎంత అహంకారమో చూడండి. అందుకనే మన భారతీయ సంస్కృతిలో ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తామో తెలిసిందా? ఇప్పుడు
చాలా విలువ మనకు. ఆ సూర్యుడేమిటి, చంద్రుడేమిటి, చెట్లేమిటి, నదులేమిటి, సముద్రం ఏమిటి, నీరు, మేఘాలలో ఉన్న నీరు, ఇవన్నీ కూడా మనకు పూజకి అర్హత ఉన్నది అని చెప్పి భావిస్తూ పూజ చేస్తాం. కారణం ఏమిటి? నేను ఉండాలి అంటే ఇవన్నీ ఉంటేనే కదా అనే ఉద్దేశంతో నమస్కారం చేస్తూ గౌరవ భావంతో, దైవ భావంతో మనం ఆరాధిస్తున్నాం. ఇది హిందువుల యొక్క విశిష్టత. ఎవరు హిందువులు? ఎక్కడుంటారు వాళ్ళు? ఏ దేశంలో ఉంటారండి హిందువులు అంటే? హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. బౌద్ధ మతం తీసుకుంటారు పాపం జనం. ఎందుకురా అంటే హిందూ మతంలో నాకు ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క క్యాస్ట్ పెట్టుకొని యాజిటేషన్లు చేసి దేశంలో చిన్నాభిన్నం చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. హిందూ ధర్మం యొక్క విలువ తెలియక బౌద్ధ మతంలో చేరుతున్నాడు ఒక్కొక్కడు పోయి. చేరు, ఏం చేస్తావు? నీకు అదృష్టం లేదు. హిందూ మతంలో ఉండే అదృష్టం నీకు లేదు. అందులో ఉండాలి, పుట్టాలి, పుట్టావు కానీ ఉండడానికి నీకు అదృష్టం లేదు. ఏం చేస్తాం? ఆ హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని నువ్వు తెలుసుకోక కులమత పేర్లు పెట్టుకొని మాకు రిజర్వేషన్స్ కావాలి, కోటాస్ కావాలి. కోటా కోసం, కోటా అంటే ఏ కోట? ఈ కోట కాదు. రిజర్వేషన్ కోసం, కోటా కోసం జాట్స్ ఏమిటి, దళితులు ఏమిటి, ట్యాగూర్స్ ఏమిటి, ట్యాగూరా, పటేల్స్, ఇవన్నీ పెట్టుకొని కొట్టుకుంటున్నారు దేశంలో. ఎంతటి ఉన్నతమైనటువంటి ఈ సంస్కృతి మనది చక్కగా అని చెప్పి మనిషి ఎదగవలసింది పోయి ప్రభుత్వం యొక్క ఆస్తినంతా కూడా తగలబెట్టి హింసకి పాల్పడుతున్నారంటే మనిషి మృగం కంటే హీనంగా పోతున్నాడు కదా. ఎందుకు ఇలా అవుతున్నది? కారణం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన యొక్క సంస్కృతికి సంబంధించిన విద్య లేకపోవడమే కారణం. మనందరం వెర్రివాళ్ళమయ్యి ఆంగ్ల విద్య మోహంలో పడి మన పిల్లల్ని ఇంజనీరింగే చదవాలి, బ్యాంకు ఉద్యోగాలే చెయ్యాలి, ఏమైనా సరే వాడు తప్పించినా సరే మనల్ని ఒక్క మార్కు కోసం అదే రాస్తాం, అదే చదువుతాం, ఇంజనీరింగ్ కోర్సులే చదవాలి, అవే చదవాలని చెప్పి మనం పాకులాడుతున్నాం. చూసారా? ఈ చదువును వదిలిపెట్టి మన పిల్లల్ని చక్కగా దూరంగా ఉంచి మరి నాయన మీరందరూ ఇవి చదువుకోకండి, ఇవి చదువుకుంటే మనకు పొట్ట గడవదు, అది చదువుకుంటే పొట్ట గడుస్తుంది అని చెప్పి దానికి పంపించాం. అందువల్ల ఏమైంది ఇప్పుడు దేశంలో చూడండి. కనుక ఈ మన పిల్లలు ఈ చదువుకోవాలని మనం కోరుకున్నామా? అసలు ఎంతటి అద్భుతమైనటువంటి ఆలోచన పరంపర చూడండి. ఏ కాలేజీలో, ఏ స్కూళ్ళల్లో ఇది చెప్తారు మనకు. ఆ సూర్యుడే సమస్తం. తూర్పున ఉదయిస్తాడు, తూర్పున ఉన్నటువంటి ప్రాణులందరినీ కూడా ఆయన రక్షిస్తాడు తన ప్రకాశంతో, కిరణాలతో. పడమర దిశన ఉన్నటువంటి ప్రాణులందరినీ కూడా రక్షిస్తాడు తన కిరణాలతో. దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉన్న ప్రాణులను కూడా తను రక్షిస్తున్నాడు తన కిరణాలతో. కనుక ఆ సూర్య భగవానుడే సర్వస్వం అని చెప్పి భగవంతుడిగా ఆరాధించడం మన యొక్క సంస్కృతి అని ఈ ఉపనిషత్తులో చెప్తున్నది. ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిసు సన్నిధత్తే. ప్రాచికి దిశలో అటు ప్రవేశించి తూర్పు దిక్కునందు ప్రవేశించి ఆయన వ్యాపించి ఆ జీవరాశులన్నీ రక్షిస్తాడు. అంతేకాదు ప్రాచ్యాన్ తూర్పున ఉన్నటువంటి ప్రాణులను రక్షించి ఆ కిరణాలు ఒకటే రెండండి, వేలలో ఉంటాయి. ఎన్ని కిరణాలు ఇటువైపు ఇస్తే అటువైపు దొరకదే అని చెప్పి ఆయనకేం ప్రాబ్లం లేదు కదా. మన వైపు పవర్ కట్ చేసినట్లుగా ఈరోజు ఈ ఏరియాకి పవర్ ఇస్తాం, ఈరోజు ఈ పవర్ ఉండదు అని చెప్పి సూర్యుడు కూడా అన్నాడే అనుకోండి, రేపు తూర్పున ఉన్న ప్రాణులకే రేపు నేను సూర్యరశ్మినిస్తాను, మిగతా వాళ్ళందరికీ కూడా మీరందరూ నిద్రపోండి అని అంటాడు ఆయన. ఆయన చూడండి ఎంతటి గొప్పవాడు, ఎంతటి శక్తి చూడండి. అస్సలు అంతటి శక్తి ఉంది ఆయనకి. అదేవిధంగా యత్ ఉదీచీం యత్ అధః ఊర్ధ్వం అంతరా దిశ యత్ సర్వం అన్నీ చెప్పాం క్రిందటి వారం. దిశలన్నీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, తర్వాత 4 వాయవ్యం, ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి మూలలు, 4 మూలలు.
అధహ ఊర్ధ్వం, పైన క్రింద ఉన్నటువంటి ప్రాణులు కూడా. క్రింద ఏం ప్రాణులు ఉన్నాయో నీకు కనపడవు, ఆయనకు కనపడతాయి. భూమిలో ఉన్నటువంటి ఆ వేళ్ళు ఉన్నాయి చూసారా, వేరుశనగ కాయలు, వాటికి కూడా శక్తిని ఇచ్చేది ఎవరు? ఆయనే. ఒక్క క్షణం మనం ఆలోచిస్తే ప్రతిదీ ఈ ప్రపంచంలో సూర్యుడి వల్లనే బతుకుతున్నది, ప్రతి జీవరాశి సూర్యుడి వల్లనే ఉంటున్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడమే కాదు, ఆయన్ని ఆరాధించాలి. ఉదయాన్నే లేవగానే ఆయన ఉదయించడానికి ముందే మనం లేచి ఆయనకి నమస్కారం చేసి సూర్య నమస్కారాలు చెయ్యాలి. అది విషయం చెప్తున్నారు. యత్ సర్వం ప్రకాశయతి, సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, ఈ ఖండం భూఖండం మొత్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు ఆయన. తేన సర్వాన్, తేన అంటే ఆ సూర్యుడి కిరణాల వలన, సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే, ప్రాణశక్తిని ఇచ్చి వాటికి రక్షిస్తున్నాడు అని అర్థం. సూర్యుడు ప్రాణులను రక్షిస్తున్నాడు, వాడికి ప్రాణశక్తినిచ్చి తన కిరణాల ద్వారా వాటిని రక్షిస్తున్నాడు. సూర్యరశ్మి లేకపోతే ఎంత కష్టపడతామో తెలుసా? చాలా కష్టపడతాం. ఏమిటండి ఆ కష్టాలంటే మనకు చెప్పాలే, కొన్ని చూద్దాం ఎలాంటివని తర్వాత. క్రిందటి వారం ఒక శ్లోకం చెప్పానో లేదో గుర్తులేదు, నాకు చెప్పలేదనుకుంటాను. ఆ సూర్యుడి గురించి సుందర లోకనాథం చెప్పాను. వెరీ గుడ్, అందరు తల ఆడించేస్తున్నారు. నేను ఈ లోపల ఎన్నో క్లాసులు తీసుకున్నా, మీ అందరికీ గుర్తుంది కనుక చాలా సంతోషం. ఆ సూర్యుడిని మనం ఎన్నో విధాలుగా స్తుతి చేస్తాం. ఆ సూర్యుడిని మనం ఎన్నో విధాలుగా స్తుతి చేస్తాం. కారణం ఏమిటంటే ఆయన మనకు ప్రాణరక్షకుడు. తర్వాత మంత్రం చదువుతాం. సహ ఏషః వైశ్వానరః విశ్వరూపః ప్రాణః అగ్నిః ఉదయతే తదేతదృచాభ్యుక్తం సహ ఏషః. ఈ సూర్యుడికి అనేక పేర్లు ఉన్నాయి. సహ అంటే సూర్యభగవానుడు. ఏషః వైశ్వానరః, ఆయనకి చేతన స్వరూపుడైనటువంటి చైతన్యం అని పేరు. హిరణ్య గర్భుణ్ణి చైతన్యవనం. చైతన్యుడు చైతన్యమైనటువంటి కాన్షియస్నెస్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ చైతన్యం హిరణ్య గర్భుడిలోనూ ఉంటుంది, హిరణ్య గర్భ నామరూపంలోనూ ఉంటుంది, అన్నిటా ఉంటుంది అది. అందుకని వైశ్వానరః అన్నాం ఇక్కడ. చేతన స్వరూపం అని అర్థం. హిరణ్య గర్భుడు కాన్షియస్నెస్ అనడం కంటే, చైతన్యం అనడం కంటే, చైతన్యం హిరణ్య గర్భ రూపంలో ఉన్నది అని తెలుసుకోవాలి మనం. అది అర్థం. చైతన్యుడు, చైతన్యం అంటే ఆత్మతత్వం. ఇక్కడ వైశ్వానరః అంటే చైతన్యము అని అర్థం, చేతనము. విశ్వరూపః, ఈ యొక్క సూర్యుడు వైశ్వానరుడని పేరు ఆయనకి. వివస్వాన్ వైశ్వానరః అని పేరు. విశ్వరూపః, విశ్వమే రూపంగా కలవాడు అని అర్థం. విశ్వాని రూపాణి యస్య సహ. ఇక్కడ వైశ్వానరః అంటే చేతన జీవుల్లో ఉన్నటువంటి చేతనం సమష్టి, చేతన స్వరూపం జీవుల్లో ఉన్నటువంటి జీవులు అన్నమాట. జీవులలో ఉన్నటువంటి చేతనాన్ని వైశ్వానర అన్నాం. వైశ్వానర. విశ్వరూపః అంటే అన్ని రూపాలు, విశ్వంలో ఉన్న రూపాలన్నీ ఆయన రూపాలే. ఎందుకంటే ఆయనే కదా పోషిస్తున్నాడు, ఆయనే కదా రక్షిస్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా ఆయన రూపాలే. అంటే మన మీద సూర్యరశ్మి పడుతుంది కదండి. కొన్ని దేశాల్లో సూర్యరశ్మి లేక కష్టపడుతుంటారు. ఎంతలా కష్టపడుతుంటారంటే పంటలు పండవు, ఆహారం దొరకదు, అవన్నీ మంచు ప్రాంతాలు. అక్కడ సూర్యరశ్మి లేక వాళ్ళకి రకరకాలైన వ్యాధులు వస్తాయి. అందుకని ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి అట్లా సూర్యుడు వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు. అప్పుడు క్రికెట్ ఆడతారు వాళ్ళు, ఎందుకంటే ఆరోగ్యం కోసం. డాక్టర్లు కూడా చెప్తారు అక్కడ సూర్యుడు వచ్చినప్పుడు మర్చిపోకుండా మీరు బాగా బీచ్ దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ లేకుండా
దోశ మీద మన దోశ ఉంటుంది కదా పళ్ళెం వేసేది, దోశ పెనం, ఆ పెనం మీద దోశ ఎట్లా వేస్తామో మీరు కూడా అట్లాగా ఇసుకలు అట్లా పడుకుంటారు. కాసేపు బోర్లా పడుకోండి, కాసేపు వెలిగిలా పడుకోండి, మళ్ళీ బోర్లా పడుకోండి, మళ్ళీ మనం దోశ తిప్పినట్టు. అలా మీరు కూడా ఆ సూర్యరశ్మి పడే వరకు, ఎందుకంటే డి విటమిన్ ఉంటుంది కదండి అందులో. ఇప్పుడు డాక్టర్ అందరు చెప్తున్నారు, మీ కాళ్ళు ఎండలో ఉండేటట్లుగా చూసుకోండి, సూర్యకిరణాలు పడేటట్లుగా చూసుకోండి, సూర్యకిరణాలు మీ మీద పడేటట్లుగా చూసుకోండి అని చెప్పి డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అందరూ ఏసీల్లో కూర్చొని సూర్యుడి కాంతి లేక కళా విహీనమైపోయి అనారోగ్యాల పాలవుతున్నారు. ఆ దేశాల్లో వాళ్ళకి సూర్యరశ్మి అనేదే సోకదు, దొరికేదే కష్టం. ఆ దొరికినప్పుడు కూడా ఏసీల్లో కూర్చుంటారు, రోగాలు రాక ఏం చేస్తాయి. మన దేశంలో చూడండి, నిగనిగనగన ఆడుతుంటారు మనుషులు. ముఖం ఎంతో నిగనిగనిగ, దానికి ఇంకా నిగనిగకి మరి వేరే పేరు లేదు, అది నిగనిగ అంతే. నిగనిగ అంటే ఏమిటండి అండి, చూడండి ఒకసారి వెళ్ళి బయటకండి, పని చేసేవాళ్ళు చూడండి ఎట్లా ఉంటారు. వీళ్ళు ఇళ్లలో కూర్చొని బాగా అన్ని తింటూ ఉంటారు, కాంతి కళ ఉండదు, వాడు ఏం తినడు. కానీ సూర్యరశ్మిలో పనిచేయడం వల్ల, చెమట పట్టడం వల్ల బాగా శరీరానికి మిసమిసమిసలు ఆడుతుంటుంది ఆ చర్మం, మిసమిస నిగనిగ అలా ఉంటుందన్నమాట. కష్టపడి పనిచేస్తారు వాళ్ళు ఎండలో, అందువల్ల చెమట పడుతుంది బాగా. చెమట పడినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కిన్ బాగా నిగనిగలాడుతుంది ఆ కిరణాల వల్ల, డి విటమిన్ వల్ల. కనుక మనకు సూర్యుడు తేలికగా దొరుకుతుంటే మనం లెక్క చేయడంలే, దొరకని వాళ్ళకి తెలుస్తుంది ఎంత విలువ అది కదా. అందుకని 45 టెంపరేచర్ ఉన్నదంటే పర్వాలే ఉండనివ్వండి. 40, 45, 44, 43 ఎక్కడెక్కడో దేశం అంతటా ఆయన వ్యాపించి ప్రకాశిస్తున్నాడు. ఇంత ప్రకాశిస్తాడు, మళ్ళీ వర్షాలు ఇవ్వడానికి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూసారా, ప్రకాశించి నీళ్ళని ఆవిరి చేస్తున్నాడు. అందుకని నదుల్లో నీళ్ళు ఏం లేవు అన్ని తీసుకున్నాడు ఆయన. అన్ని నీటి రిజర్వాయర్లన్నీ ఖాళీ అన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన తాగి కూర్చున్నాడు పైన. ఏం తాగేవయ్యా అంటే నదులన్నీ తాగేశాడు. ఏం చేస్తాడు మళ్ళీ తాగి, మళ్ళీ మనకే కదా ఇస్తాడు పాపం. అందుకనే చూడండి, చైత్ర వైశాఖ మాసమును వసంత ఋతువు, చెట్లు చిగిర్చి పూలు పూయును. చదివారా ఎప్పుడన్నా? చైత్ర వైశాఖ మాసమును, ఇప్పుడు ఏ మాసం జరుగుతోంది? చైత్ర మాసం. చెట్లు చిగిర్చి పూలు పూయును. అందుకే నూతన సంవత్సరం జరుపుకుంటాం మనం. ప్రకృతి ఎప్పుడు ఆనందంగా ఉంటుందో, చెట్లు చిగిర్చి పూలు పూస్తాయో, మన జీవితం కూడా అలాగే చిగుర్చి బాగా పూలు పూయాలి. 6 పూలు 6 కాయలుగా అనేది చెప్పాలి. 3 పూలు 3 పూలు 6 కాయలు ఎట్లండి వస్తాయి? జీవితం కూడా 3 పూలు 6 కాయలుగా ఉండాలిట. ఎప్పుడెప్పుడో వాడాము ఈ పదాలన్నీ, మర్చిపోతున్నాం అన్నీ. జీవితం ఎలా ఉండాలంటే 3 పూలు 6 కాయలుగా ఉండాలన్నాడు. ఎప్పుడండి ఉంటుంది? జనవరిలోనా, చైత్రమాసంలోనా? మరి జనవరి ఎందుకండి జరుపుతారు? జనానాం వర్రి జనవరి అన్నాడు. దిగులు వచ్చే నెల అది. ఎందుకంటే ఈ చెట్లన్నీ మోడుబారి ఉంటాయి, ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి, ఎండిపోయి ఉంటుంది చెట్లు, పూత ఉండదు, చెట్లల్లో ఏమి చిగుర్చి ఉండదు. అటువంటి సమయంలో ఎలా ఆనందంగా నువ్వు జరుపుకుంటావు? మన దేశానికి కాదు కదా అది, మన సంస్కృతికి కాదు కదా. కనుక మనకు క్యాలెండర్లో ఏం తిథులు ఉన్నాయి ఏమిటో తెలియదు, అవే తెలుస్తాయి మనకి. ఏప్రిల్ 1, మే డే ఇవే బాగా తెలుస్తాయి. కనుక ఈ యొక్క చైత్ర వైశాఖ మాసమును వసంత ఋతువు, చెట్లు చిగిర్చి పూలు పూయను. తర్వాత జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, ఎండలు మెండుగా కాయును. అది ఇక్కడ జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసమును ఎండలు మెండుగా కాయును. తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ వర్ష ఋతువు వస్తుంది. ఇప్పుడు మనం ఏం ఋతువులో ఉన్నాం? చైత్ర ఋతువులో ఉన్నాం. చదివేది మాత్రం గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు పతి చదువుతున్నాం అనమాట. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, అతిగా ఉంటాడు జ్యేష్ఠ ఆషాఢ మాసంలో. మనకేమిటి చైత్రంలోనే వచ్చేసాడు ఆయన. ఎందుకంటే మనం చేసిన పాపాలన్నిటికీ ఆయన మరి వేడెక్కిపోయినాడు అనమాట. వేడెక్కిపోయి చెరువులు లేవు, నీటి కుంటలు లేవు, బావులు లేవు, ఏమీ లేవు, అన్నీ మూసి పెడితే నీళ్లు లేకపోతే వేడి రాక ఏమొస్తుందండి? ఊరు చుట్టూ చెరువులు కొలనులు ఉండాలి.
అవి ఉన్నప్పుడు ఏముంటుంది, నీళ్లు ఉంటాయి. ఆ నీరు ఉన్నప్పుడు చల్లదనం ఉంటుంది. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఏమైంది, వేడి ఎక్కువైపోయింది. గ్రీష్మ ఋతువులో రావాల్సిన, జ్యేష్ఠ మాసంలో రావాల్సిన ఎండ 2 నెలలే కదండి ఉండాలి ఎండలు. చైత్రమాసంలో ఎట్లా వస్తుందండి? చైత్రమాసంలో 45 డిగ్రీలు ఏమిటండి అసలు? తప్పు కదా అది. అంటే మనం చేసినటువంటి పొరపాటుకి ఆయన ఏం చేస్తున్నాడు, నేనేం చేసేది, నన్ను హీట్ చేసేసారు మీరు. సరే, ఆయనకి ఎన్ని పేర్లు చూడండి. వైశ్వానరహకి విశ్వరూప అని పేరు. సమష్టి అంటే అన్ని రూపాలు ఆయనే కనుక సమష్టిగా ఉన్న రూపాలన్నీ ఆయనమే. విశ్వమే రూపం, విశ్వమే, విశ్వంలో ఉన్న రూపాలన్నీ ఆయన రూపాలే కనుక ఆ సూర్యుడికి విశ్వరూప అని పేరు. అంతేకాదు మరొక పేరు ప్రాణ అని పేరు. ఎందుకంటే మన ప్రాణం నిలుపుతున్నాడు కనుక ఆయనకు ప్రాణ అని పేరు. సూర్యుడికి మరొక పేరు. మూడవ పేరు ఏమిటి, అగ్ని. ఏమండి, సూర్యుడికి అగ్ని అని పేరు ఎక్కడ చెప్పారండి? ఉదయతే అని ఉన్నది చూడండి. ఉదయించే సూర్యుడు అంటే ఏం చెప్పాలి అప్పుడు? ఉదయించే సూర్యుడు అగ్నిలాగే ఉంటాడు కనుక, అగ్ని రంగులో ఉంటాడు కనుక అగ్నికి కూడా సూర్యుడనే పేరు. క్రింద ఉండే సూర్యుడు అగ్ని, పైన ఉండే అగ్ని సూర్యుడు. అగ్నికి ఇక్కడ ఉదయతే అంటే ఆ సూర్యుడికి అగ్ని అని పేరండి. ఉష్ణత అనేది సూర్యుడు అగ్ని ఒకటే ఇవన్నీ కూడా. అందుకని అగ్ని ఉదయతే, ఉదయిస్తున్నాడు అన్నాడు. ఈ సూర్య భగవానుడు చేతన రూపంలో జీవరాశులందరిలో కూడా అన్ని రూపాలలో ఉంటూ విశ్వరూపుడిగా ఉంటూ ప్రాణమనే పేరు కలిగి, అంటే ప్రాణం జీవులందరినీ ప్రాణధారణ ద్వారా, ప్రాణం ద్వారా వాళ్ళని జీవింపచేస్తూ వృష్ణాన్ని, అగ్నిని ఆ రూపంలో ఉదయిస్తున్నాడు ఆయన అన్నాడు. తదేతత్ రుచాభ్యుక్తం. ఈ ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణ ఉపనిషత్తు. ఇది బ్రాహ్మణ భాగం. ఈ బ్రాహ్మణ భాగం ఏం చేస్తుందంటే, నేను చెప్పడం కాదు, అథర్వణ వేదం ఇది. ఈ అథర్వణ వేదంలో ఉన్నటువంటి ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణ భాగం అంటున్నది. నేను చెప్పడమే కాదు, ఋగ్వేదం కూడా ఇదే చెప్పింది అంటున్నది. చూడండి, సపోర్ట్ అన్నమాట. నేను చెప్పడమే కాదు, ఋగ్వేదం కూడా ఇదే చెప్పింది కదండి. కావాలంటే మీకు సాక్ష్యం కావాలంటే నేను మంత్రం చెప్తాను. ఋగ్వేదం రుచాభ్యుక్తం అంటే ఋగ్వేదము ద్వారా. ఋక్ రుచౌ రుచ, రుచ తృతీయ ఏకవచనం. రుచ ఋగ్వేదము ద్వారా, అభ్యుక్తం ఇది ఋగ్వేద మంత్రము స్తుతిస్తున్నది అని ఈ విషయాన్ని, ఏ విషయం, వైశ్వానర విశ్వరూప ప్రాణ అగ్ని ఉదయతే అని చెప్పి ఋగ్వేదం స్తుతిస్తున్నది అని చెప్పి ప్రశ్నోపనిషత్తు చెప్తున్నది. ఏమిటా ఋగ్వేద మంత్రం అంటే తర్వాత పేజీలో మనకు ఋగ్వేద మంత్రాన్ని చెప్పబడుతున్నది ఇక్కడ. కనుక ఇక్కడ సూర్యుడు అంటే అగ్ని అని, అగ్ని అంటే వైశ్వానరుడని, వైశ్వానుడనంటే చేతన రూపుడు అని అర్థం. ఇట్లా అర్థం పెట్టుకోవాలి మనం. సూర్యుడు అని విన్నాం క్రిందట, ఆదిత్యోహవై సూర్యుడు అన్నాం. సూర్యుడు ఎవరు? ఇక్కడ అగ్ని అని పేరు. అగ్ని అంటే వైశ్వానరుడు అని పేరు. వైశ్వానరుడు అంటే చేతన స్వరూపుడు అని అర్థం. విశ్వరూప అనేది అచేతనం. భోగ్య వస్తువులన్నీ కూడా అచేతనం. ఈ రూపాలన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ అచేతనాలు. యానిమేట్, ఇనానిమేట్ అంటారు. అంటే ప్రాణంతో ఉండేవన్నీ జీవులన్నీ భోక్తలు. భోక్తా రూపంలో, భోక్త అనుభవించేటటువంటి వస్తువులన్నీ భోగ్య పదార్థాలు. భోగ్య రూపంలోనూ ఆయనే ఉన్నాడు, భోక్తగాను ఆయనే ఉన్నాడు. అది ఇక్కడ విశ్వరూప అంటే భోగ్య ప్రపంచం, వైశ్వానర అంటే భోక్తృ ప్రపంచం. భోక్తృ ప్రపంచం అంటే జీవ ప్రపంచం. జీవులందరూ చేతనమా అచేతనమా? చేతనం. కనుక యానిమేట్ అంటారు మనం ఇంగ్లీష్లో, యానిమేట్. ఈ యొక్క జీవరాశులందరూ కనుక చేతనం కనుక వైశ్వానర అని అర్థం. ఇక్కడ అగ్ని అనేటువంటిది చూడండి, మనం ఉష్ణం వల్ల, అగ్ని వల్ల, వేడి వల్ల, సూర్యరశ్మి వల్ల వృక్షాలు పెరిగి మనకు ఆహారాన్ని ఇస్తుంటే ఆ ఆహారాన్ని మనం తీసుకొని మనం వండుతాం అగ్ని మూలంగా.
అంతేగాని కాయలు అట్లా తింటామా? తినలేం కదా. ఎంత నేచురోపతి అయినప్పటికీ కూడా ఒక రోజు తింటాం, 2 రోజులు తింటాం, 4వ రోజు తింటే మంచన పడతాం. ఏదో 1, 2 అట్లా తింటారు, కానీ రోజు పచ్చి కూరలు తినలేరు కదా. కనుక ఏం చేస్తాం? అగ్ని సంబంధం ద్వారా వంట చేస్తాం, ఉడికిస్తాం. ఆ ఉడికించినప్పుడు ఏమవుతుంది? బాగా మనం జీర్ణం చేసుకోవడానికి అనువుగా అవి ఉడుకుతాయి. అందుకని అన్నం సరిగ్గా వండండి, ఉడకటం ఉడికించండి. అన్నాన్ని, బియ్యాన్ని ఉడికించాలి. మనం ఏం చేస్తామంటే సగం నీళ్లు పోసి సగం ఉడికించి సగం తిన్న తర్వాత అజీర్ణ రోగాలన్నీ వస్తాయి. అన్నం వండడం రాదు అందరికీ. ఏమండి, నేను రీసెర్చ్ చేశానా అన్న, ఇక్కడ భిక్ష పెడుతుంటారు కదా, సగం వండి ఏమిట్రా అయ్యా అంటే ఫ్రైడ్ రైస్ అండి అంటారు. ఫ్రైడ్ రైస్ కంచంలో ఇట్లా వేస్తుంటే టంగ్ 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 అని శబ్దం వస్తుంది. అలా వండితే అది వంట అవుతుందా? అట్లాంటప్పుడు బియ్యం నీళ్ళలో వేసుకొని తింటే సరిపోయేదిగా. ఉడకాలి బాగా. అగ్ని సంయోగం ఉన్నప్పుడే అది శుద్ధమవుతుంది, అది జీర్ణానికి యోగ్యం అని అర్థం అగ్ని. తర్వాత రెండవ కుకింగ్ ఎక్కడ అంటే లోపల, పొట్ట లోపల అక్కడ ఉన్నది అగ్ని. ఆ అగ్నికి మనం వైశ్వానరహ అన్నాం. జీర్ణం కోశంలో ఉండేటటువంటి అగ్ని వైశ్వానరహ అంటే జీర్ణ యోగ్యం సమాన ప్రాణ. మనం బయట వండిన ఆహారాన్ని మళ్ళీ లోపల ఉడికిస్తుంది. ఇప్పుడు మీరు వండిన అన్నం కార్బోహైడ్రేట్స్గా ప్రోటీన్స్గా మారుతుందా? అది రక్తంలో కలుస్తుందా? అసలు అలాగే వెళ్ళిపోయింది అనుకోండి. మీరు వండిన అన్నం కూరలన్నీ కూడా రక్తంలో కలుస్తాయా? కలవలేవు. అవి రక్తంలో కలవాలి అంటే ఇక్కడ గ్రైండర్ ఉంది చూసారా, ఈ గ్రైండర్ కింద వేయాలి దాన్ని. ఈ గ్రైండర్ కింద వేసినా కూడా అన్నీ మనం టీవీ చూస్తూ తింటాం, ఫోన్లో మాట్లాడుతూ తింటాం, అది చూస్తూ తింటాం, సరిగ్గా నవలం కదా. ఆయనకి తెలుసు, అందుకని వీళ్ళు ఎట్లాగో నవలరు, పళ్ళు ఇచ్చినా కూడా నవలరు. కొంతకాలానికి పళ్ళు పోతాయి కనుక వీళ్ళకి లోపల ఇంకో గ్రైండర్ పెడతానన్నాడు. అందుకే పొట్టలో ఇంకో గ్రైండర్ ఉంది మనకు. గర్బర్ గర్బర్ అని శబ్దం చేస్తుంది చూసారా. ఇక్కడ పళ్ళు గ్రైండర్, దీని తర్వాత ఇంకొక గ్రైండర్. ఈ గ్రైండర్ ఏం చేస్తుంది తెలుసు? దాన్ని సమాన ప్రాణ అన్నం. ఆ గ్రైండర్ ఏం చేస్తుంది? మీరు వండిన అన్నాన్ని కూరల్ని లోపల ఇక్కడ మళ్ళీ నవిలిన తర్వాత బాగా దాన్ని జల రూపంలో ద్రవ రూపంలో లోపలికి పంపిస్తే ఆ లోపలికి వెళ్ళిన దాన్ని మళ్ళీ అక్కడ ఒక మూడో కుకింగ్ అనమాట. మూడో కుకింగ్. అట్లా కుకింగ్ అయిన తర్వాత లోపల ఆ ఆహారం రక్తంలోకి వెళుతుంది. ఏ ఆహారం అయితే లోపల జీర్ణ కోశంలో సమాన ప్రాణం ద్వారా బాగా వేడికి ఉడికి మళ్ళీ అప్పుడు ప్రోటీన్లుగా కార్బోహైడ్రేట్లుగా మారి అన్ని శక్తిని కెమికల్స్గా అన్నీ మనకు సప్లై చేస్తుంది. ఐరన్, కాల్షియం అవన్నీ సప్లై చేసి రక్తంలోకి వెళుతుంది. రక్తంలోకి వెళ్ళంగానే అప్పుడు మీకు హెమోగ్లోబిన్ పెరుగుతుంది. ఆహా, చూడండి, ఇంత శక్తి రావాలంటే, రక్తంలోకి వెళ్ళి శక్తి రావాలంటే ఇక్కడ ఒక గ్రైండర్ లోపల, ఇక్కడ నోట్లో ఒక గ్రైండర్, బయట గ్యాస్ స్టవ్ ఒక కుక్కు చేయడం మరొక గ్రైండర్. ఇంత అయిన తర్వాతనే మీరు ఆహా నవ్వుతారు, లేకపోతే రాదు. ఇదంతా చెయ్యాలి అంటే మళ్ళీ సూర్య భగవానుడు ఉంటేనే. కూర నీళ్లు లేకుండా ఉడికించగలరా? నీళ్లు కావాలి అంటే ఆ సూర్యుడి వల్లనే వస్తాయి. చెట్లు కూడా కాయలు పూలు రావాలంటే సూర్యుడి వల్లనే వస్తాయి. కనుక ఎంతటి ప్రక్రియ జరుగుతున్నదో చూడండి మన జీవితానికి. ప్రతిరోజు ఒక్క క్షణం బతకలేం. నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా కొద్ది రోజులు ఉంటారు, అది నీరసంగా ఉంటారు, మాట్లాడలేరు, బుద్ధి పనిచేయదు, తింటుంటేనే పని చేయడం లేదు, ఇంకా తినకపోతే ఏం పని చేస్తుంది? కనుక ఆహారం అనేది బుద్ధి పనిచేయడానికి, మనసు పనిచేయడానికి ఎంత అవసరం అనేది అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు ఉపన్యాసం చెప్తున్నానంటే భిక్ష తింటేనే కదా ఉపన్యాసం వస్తుంది, లేకుండా వస్తుందా? రాదు కదా. అది మనిషి పని చేస్తున్నాడు అంటే మనకు సూర్యుడు లేకపోతే అవుతుందా? అసలు కాలేదు. మీరు కూర్చుని వినాలన్నా, నేను ఇక్కడ కూర్చుని మాట్లాడాలన్నా ఎవరిది కరుణంతా? సూర్య భగవానుడు. ఇన్ని రూపాలుగా వస్తున్నాడు ఆయన. అగ్ని రూపంగా, వైశ్వానరుడిగా, విశ్వరూపంగా అన్ని మనకు భోగ్య వస్తువులనిచ్చి మనల్ని రక్షిస్తున్నాడు. అది విషయం.
ఏమిటా ఋగ్మంత్రం చదువుతాం ఇప్పుడు. తర్వాత పేజీ. ఇక్కడ 2 కరెక్షన్స్ ఉన్నాయి ఈ మంత్రంలో. 8వ మంత్రంలో 7వ మంత్రం అయిపోయింది. 8వ మంత్రం జ్యోతిరేకం తపంతం అని ఉండాలి. 2వ లైన్లో మొదటి పదం తపంతం, తపంతత్ అని ఉన్నది, తపంతం అని ఉండాలి. 2వ కరెక్షన్లో ప్రాణః ప్రజానాం ఉదియత్యేష అన్నది దా అని ఉండాలి, ది కాదు, దా ఉండాలి. విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మిః శతథా వర్తమానః ప్రాణః ప్రజానాం ఉదయత్యేష సూర్యః. క్రిందటిసారి చెప్పాను ఈ ఉపనిషత్తుకి సూర్యోపనిషత్తు కూడా నేను చెప్పొచ్చని అన్నాను. కారణం సూర్యుడి గురించి స్తుతి అన్నమాట ఇదంతా. విశ్వరూపం హరిణం జాతవేదసం ఇదన్నీ పేర్లు. ఇది ఋగ్మంత్రం. ఋగ్మంత్రం ఏం చెప్తున్నదట, ఆ సూర్య భగవానుడు విశ్వరూపుడు. ఋషులు తెలుసుకున్నారట. ఇవన్నీ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. విశ్వరూపుణ్ణి హరిణం అంటే కిరణములు, హరిణం అంటే కిరణములు, హరిణ హరిణం ఆ కిరణములు కలవాడైనటువంటి సూర్యుణ్ణి హరిణం, విశ్వమే రూపంగా కలిగినటువంటి ఆ సూర్యుణ్ణి, జాతవేదసం సర్వజ్ఞుడైనటువంటి ఆ సూర్యుణ్ణి. ఇక్కడ జాతవేదసం అంటే 2 అర్థాలు చెప్పుకోవచ్చు. సూర్యప్రకాశానికి కూడా జాతవేదస అని పేరు. రెండవది దేవతా రూపంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు. సూర్యుడు 2 పనులు, ప్రకాశాన్ని ఇస్తున్నాడు, అక్కడ చైతన్యంతో కూడినటువంటి దేవత, సూర్య దేవత, అది ఒక అర్థం. 2 కలిపి సర్వజ్ఞం అని అర్థం. జాతవేదసం పరాయణం అంటే ఋషులు ఆయన్ని తెలుసుకోవాలనేటటువంటి పరమ గమ్యాన్ని కలిగిన ఉన్నవారు. పరాయణం అంటే ఇక్కడ పరాయణం అనేది పర అంటే సుప్రీం అంటాం చూసారా, చాలా ఉన్నతమైనటువంటి గొప్ప అని అర్థం. పరాయణం అన్నారు. అదే గొప్ప ప్రకాశం కలిగినటువంటి సర్వజ్ఞుడైనటువంటి గమ్యమైనటువంటి అంటే ఈ ప్రపంచం మొత్తం నిలవడానికి ఆధారమైనటువంటి పరాయణం. జ్యోతి ప్రకాశస్వరూపుడు, ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ సూర్యుడిని. ఇప్పుడు సూర్యుడు ఇంతవరకు మనం ఏమిన్నా ఆయనే ఆధారం అని చెప్పన్నాం. జీవరాశులందరూ ఉండాలి అంటే ఆయనే ఆధారం అన్నారు. కనుక ప్రాణులందరూ ఉండడానికి ఆయన ఆధారం కనుక ఆయన పరాయణం అని అన్నాం. ఆయనే గమ్యం, జీవరాశులందరికీ ఆయనే ఆధారం. ఇక్కడ అర్థం పరాయణం అంటే ఆధారం, సకల ప్రాణులకు ఆధారమైనటువంటి వాణిని అని అర్థం. అన్ని ద్వితీయ విభక్తి. జ్యోతి కాంతిమంతుడిని. జ్యోతి అంటే కాంతి. సూర్యుడికి ఎంత కాంతి ఉన్నదండి అన్నారు. ఎంత కాంతియా? చెప్పలేనంత కాంతి. చెప్పలేనంత కాంతి ఎంతుందో కొలుచుకొస్తానండి అన్నట్ట. కొలుచుకు రాస్తే నువ్వు రాలేవు, మళ్ళీ కొలవడానికి వెళితే ఇక తిరిగి రావన్నావు. దూరంగా ఉండే ఎంతమంది పోయినారో చూసారా ఆంధ్రాలో? చాలామంది చనిపోయినారు ఆయన దెబ్బకి. ఇక్కడికి అక్కడికి పోతే ఇంకేముంటాడు, అసలు నామరూపాలు లేకుండా అయిపోతాడు. చూసారా ఎంత కాంతి. ఆయన దగ్గరికి ఎవరిని రానివాడు కాబోలు. ఆయన దగ్గరికి ఎవరిని రానివాడు. మీరందరూ వస్తే నన్ను కలుషితం చేస్తారని చెప్పి ఆయన బాగా కలుషితం చేస్తారు, వస్తే మిమ్మల్ని రానివ్వని అన్నాడు. అందుకే మనల్ని ఇక్కడ పెట్టి అందరినీ చురుకు చురుకుగా ఉండేటట్లు చేస్తున్నాడు మనల్ని.
సూర్యుడు లేకపోతే చురుకుతనం ఉండదు చూసారా. రాత్రి కాగానే ఏం చేస్తాం మనందరం? నిద్రపోతాం. చురుకుతనమే ఉండదు. పొద్దున్న లేవంగానే తమిళంలో అంటారు సురుసురుపు అంటారు చూసారా. చురుకుగా ఉంటాడు. మెరిక్కలాగా ఉండాలండి. మెరిక్క అంటారు చూసారా, మెరిక్కలాగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఎట్లా ఉంటున్నావు చురుకుగా తెలుసా నువ్వు? అసలు ఆ సూర్యుడు యొక్క సూర్య కిరణాల వలన మనం చురుకుగా ఉంటున్నాం. మీరు రాత్రిపూట నిద్రపోకుండా ఉండి చూడండి, చురుకుగా ఉంటానని చెప్పి ఒక ఆవిడ ఇట్లాగ నిద్రపోకుండా రాత్రిపూట కొన్ని రాత్రులు నిద్రపోకుండా ఎందుకు వేస్ట్ చేసుకోవడం టైం అని చెప్పి రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఉండేటప్పటికి కొంతకాలానికి ఒక డిసీజ్ వచ్చింది ఆవిడకి. అంత డిసీజ్ వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవాలి, మెలకుతో ఉండి పని చేయవలసిన టైంలో మెలకుతో పని చేయాలి. అందుకని ఏమిటి ఆయనకి చెప్తున్నారు, పరాయణం జ్యోతి. ఎంతమంది సూర్యులు ఉన్నారండి? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఏకం, ఒకే ఒక్కడైనటువంటి ఆ సూర్యుడిని ఏం చేస్తున్నాడు ఆయన? తపంతం, తపింపజేస్తున్నాడు అందరినీ. పేపర్లో చదువుతున్నాం కదా, వడదెబ్బ అంటున్నారు. వడగాల్పులు, తీవ్ర ప్రచండ భానుడు అంటారు ఆయన. చూడండి, భానో భాస్కర మార్తాండ సూర్యచంద్ర, అది ఒక శ్లోకం ఉంది అందులో. ఆరోగ్యం కోసం సూర్యుడి అంటేనే ఆరోగ్యం అని అర్థం. సూర్యుడికి మరొక పేరు ఆరోగ్య. సూర్య ఆరాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు. కంటికి దేవత ఆయన, అధిష్టాన దైవం. అందుకని సూర్యోపనిషత్తులో అది కనుక చదివితే కళ్ళకి రోగాలు రావుట. చాలామంది క్యూర్ చేసుకున్నారు. డాక్టర్లు ఆశ్చర్యపోయినారు. నేను ఇచ్చాను కూడా ఆ పేపర్లు కొంతకాలం కిందట. ఆ మంత్రాలు కనుక చదివితే కళ్ళ జబ్బులు రావు. సరే, ఇప్పుడు దాని ఎక్కడుందండి అది అడుగుతారు మీరు నన్ను. ఏకం తపంతం, తపింపజేస్తూ ఉంటాడు అందరినీ. తపంతం అంటే ఒక నెల నుంచి మనం కూడా చూస్తున్నాంగా ఎట్లా తపింపజేస్తున్నాడో. వేడిగా ఉంటుంది చూసారా, అన్ని ఏది పట్టుకున్నా వేడిగా ఉంటుంది. తపంతం, తపింపజేస్తుండేవాడిని మనం అక్కడ సప్లై చేసుకోవాలి. ఏమని? ఋషులు తెలుసుకున్నారు, ఋషులు తెలుసుకున్నారు అని మనం అక్కడ చేర్చుకోవాలి. ఎవరు చెప్తున్నారు? ఇది ఋగ్మంత్రం చెప్తోంది. ఇటువంటి సూర్యభగవాను విశ్వరూపుణ్ణి, హరిణుణ్ణి, జాతవేదసుణ్ణి, పరాయణుణ్ణి, జ్యోతిని, ఏకం రూపంలో ఉన్న ఆయన్ని, తపంతం తపించేవాడిని ఋషులు తెలుసుకున్నారు. అందుకని ఋషులు పూజిస్తారు. భర్గో దేవస్య ధీమహి. గాయత్రి మంత్రం అంటే ఎంత పవర్ఫుల్ అండి అసలు. గాయత్రి అనేది సూర్య మంత్రం, సూర్యదేవతా మంత్రం. బుద్ధిని, తేజస్సుని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ఆ సూర్య భగవాను. అందులో మంత్రాలన్నీ ఉంటాయి. సంధ్యావందన మంత్రాల్లో ఆ సూర్య ఉపాసన అన్నమాట అది. ఆ సంధ్యావందనం అనేది ఎంత పవిత్రమైనది, ఎంత శక్తివంతమైనది. ఆ యొక్క సంధ్యావందనం ద్వారా ఆ సూర్యుడి నుంచి మనం ఎంతో శక్తిని పొంది, మేధస్సుని పొంది, బుద్ధి, మనస్సు అన్నిటినీ కూడా ఆరోగ్యాన్ని పొంది, దాని ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, శరీరం లేకపోతే ఏం పొందలేం కదా. అందుకని సూర్యుడు చాలా అవసరం. ఎండగా ఉంది, మరీ వేడిగా ఉంది అని చెప్పి కంప్లైంట్ చేయకూడదు. అది అర్థం. ఇప్పుడు అర్థమైందా? మరి అందరూ కంప్లైంటే చేస్తుంటాం. ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఊరికి ఆల్ ద టైం ఏం చేస్తుంటాం, మరీ ఎండగా ఉందండి, మరీ ఎక్కువగా ఉందండి, అది ఇది అంటుంటాం. ఎండలేని చోట్లకి పోయి చూడండి ఎన్ని బాధలు పడుతుంటారో వాళ్ళు. కనుక ఎండ ఉండాలా వద్దా? ఇప్పుడు ఉండాలి, బాగా ఉండాలి. బాగానే ఉన్నది స్వామిని, ఇంక అడగక్కర్లేదంటారా? ఇలా ఋషులు తెలుసుకున్నారు. అంతేకాదు, సహస్రరశ్మి శతధా వర్తమాన. ఆయన ఎలా ఉన్నాడట సూర్యుడు? ఋగ్వేద మంత్రం చెప్తున్నది. వర్తమాన, ఈ విధంగా ఉన్నట్ట. ఏ విధంగా? శతధా రశ్మిభి, సహస్ర రశ్మి శతధా వర్తమాన. 1000 కిరణాలతో, 100 విధాలుగా, 1000 కిరణాలతో 100 విధాలుగా. 1000 × 100, 1000 × 100 వేసుకోండి. మీరు మల్టిప్లికేషన్ చేయండి. 1000 × 100 మల్టిప్లికేషన్. అలా ఉన్నట్టు ఆయన. ఎలా ఉన్నాడు?
సహస్రరశ్మి, వేల కిరణాలతో. ఎంత ఇస్తామండి మనం ఆయనకి రోజుకి? టోకెన్ ఏమైనా ఇస్తారు? మీకు ఇంత సూర్యరశ్మి కావాలంటే టోకెన్ అదేం లేదే. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా దొరుకుతున్నాడు. ఫ్రీగా దొరికేవి మనం పాటించాం కదా. డాక్టర్ గారు డి విటమిన్ ఇస్తానంటే కొనుక్కుంటాం, ఆ విటమిన్ ఈ విటమిన్ అన్నీ కొనుక్కుంటాం. ఆయన దగ్గర నుంచి వచ్చే విటమిన్లన్నీ విలువ లేకుండా కట్టెలు వేసుకొని తలుపులు వేసుకొని లోపలికి వెలుతురు రాకుండా చీకటిగా పెట్టుకొని, అమెరికాలో మీరు వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడ ఉన్నటువంటి దుర్భరమైన స్థితి మరెక్కడా లేదు. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చొని అమెరికా అమెరికా అమెరికా, ఏముందో తెలుసా అక్కడ 24 గంటలు వాళ్ళు ఏసీలో అన్నా ఉంటారు, హీటర్లో అన్నా ఉంటారు, సూర్యరశ్మిలో ఉండరు వాళ్ళు అసలు. ఇంట్లో హీటర్ అన్నా ఉంటుంది చలికాలం, ఎండాకాలం అయితే ఏసీ ఉంటుంది. తలుపు తీయ కాస్తంటే డస్ట్ వస్తుందండి అంటాడు. డస్టా? మా ఊరికి వచ్చి అది డస్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఆ డస్ట్ వస్తే ఎలర్జీ వస్తుంది వాళ్ళకి. అందుకని కొంచెం కూడా, నేనేమో తలుపు తీసుకుని ఆ ఎండ కోసం నేను తాపత్రయపడుతుంటే, తలుపు వేసేయండి స్వామిని, కొంచెంసేపు వచ్చింది కదా సూర్యరశ్మి, తలుపు వేయండి అంటారు. తలుపు ఎక్కడొచ్చిందయ్యా? రాలేదంటే డస్ట్ వస్తుందండి అంటారు. ఏమిటంటే పోలేనంతా వస్తుంది, అదంతా వస్తే ఎలర్జీ వస్తుంది అని చెప్పి వాళ్ళు కారులో కూడా హీటర్, ఏసీ. అందుకే అక్కడికి పోతే చెమట పట్టక మన వాళ్ళు ఏం చేస్తారు, చెమటే పట్టడం లేదండి, చెమట పట్టడం కోసం ఎంత కష్టపడుతున్నా అయినా పట్టదు, చెమటే పట్టదు. చెమట అనేటువంటిది ఎంత మంచిది ఆరోగ్యానికి మనకు తెలుస్తుంది. ఇక్కడ మధ్యాహ్నం 3 నుంచి 7 3 గంటల నుంచి 7 గంటల దాకా మనకు పట్టే చెమట, ఆహా ఎక్సలెంట్. అది బాడీని కూల్ చేస్తుంది, టెంపరేచర్ని. అద్భుతం. ఆ మెకానిజాన్ని పనిచేయనికుండా చేస్తున్నారు వాళ్ళు అక్కడ. చూసారా? అమెరికా అమెరికా అని చెప్పి మన హాఫ్ ఆఫ్ జనాభా అక్కడే ఉన్నారు అనారోగ్యాలతో. అనారోగ్యం అంటే ఏముందండి, రకరకాలైన అనారోగ్యాలు వస్తాయి తర్వాత, వాళ్ళకి తెలియడంలా. ఆ డాలర్ మోహంలో పడిపోయినారు. ఏం చేస్తాం, పడనివ్వండి, వాళ్ళని అక్కడ ఉండనివ్వండి, మనం ఇక్కడే ఉందాం. కనుక ఏదో అమెరికా అంటే అని చెప్పి ఏదో కలలు కనకండి. ఎందుకంటే నేను చూసి వచ్చా కనుక నాకు తెలుసు. వచ్చి అడుగుతున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తారు స్వామిని మీరు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? నన్ను అడగండి, నాకు భయం, మళ్ళీ టెంప్ట్ అవుతానేమో వెళ్ళడానికి. ఎందుకంటే వీసా ఉంది, 8 సంవత్సరాలు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు నేను. ఎవరు అడిగే నాథుడు లేడు, హాయిగా వెళ్ళొచ్చు. వెళ్లకుండా ఉండాలని మనసు, భగవంతుడా నన్ను వెళ్లకుండా ఉండేటట్టు చేయంటున్నా నేను. అది అక్కడ పరిస్థితి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే, శతధా వర్తమాన 1000 into 100. అన్ని కిరణాలతో అంత ప్రకాశంగా ఆయన ఉన్నాడు. ఆహారం ఎన్ని రకాలు, ఎంత గాలి నీరు, ఎంత మన దేశంలో ఉన్నది ఎక్కడా లేదు ప్రపంచంలో. మన దేశంలో ఉన్నటువంటి వాతావరణం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు, ఏ దేశంలోనూ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఋతువులు, 2 నెలలు, ఇన్ని ఋతువులు, ఇంత చక్కగా వచ్చేటటువంటి ఇది యొక్క వాతావరణ యొక్క స్థితి ప్రపంచంలో మరి ఏ దేశంలో లేదు. అది అద్భుతం ఈ దేశంలో ఉన్నటువంటిది. దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆ ప్రకృతిని మనం సరిగా రక్షించకుండా పాడు చేసుకొని కష్టాలకు లోనవుతున్నాం, అనారోగ్య పాలవుతున్నాం. అందుకని వర్షాభావం వస్తున్నది, అతివృష్టి అనావృష్టి, భూకంపాలు వస్తున్నాయి. చూడండి, భూమి మీద వేడెక్కడం వలన భూకంపాలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకని మన పెద్దలు ఋషులు ఎంత చక్కగా ఆ ప్రకృతిని ఆరాధించి, భూమిని ఆరాధించి, చెట్లను ఆరాధించి, సూర్యుడిని ఆరాధించి, అన్నిటినీ ఆరాధించి, వాటికి విలువనిచ్చి, వాటిని వాటిగా ఉంచి, అమ్మా ప్రకృతి నీ వల్లనే నేను రక్షింపబడుతున్నాను, నీకు నేను ఎటువంటి హాని చెయ్యను అని చెప్పి మన వాళ్ళు ఋషులు చేసినటువంటి పంచమహాయజ్ఞాలు అద్భుతం. దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసుకుంటేనే మనం ఏదైనా బతుకుతాం, మన పిల్లలు బతుకుతారు రేపు ఫ్యూచర్లో. లేకపోతే ఏమీ లేదు. మన పిల్లలకి ఇవన్నీ తెలుస్తాయా ఇప్పుడు? ఎంత కష్టం చూసారా వాళ్ళకి. మీకన్నా ఇంకా నెక్స్ట్ మంత్రం చదివితే ఇంకా ఆశ్చర్యపడతారు మీరు. ప్రాణ ప్రజానాం ఉదయతే ఏష సూర్య. సూర్యభగవానుడు ప్రజలకు ప్రాణశక్తి. ప్రజానాం ప్రాణ అన్నారు చూసారా.
ప్రజలకు ప్రాణులకు, ప్రజలంటే ఇక్కడ మనుషులకి మిగతా జీవరాశులందరికీ ప్రాణ అంటే ప్రాణశక్తి. ఉదయతి ఏష సూర్య, ఈ విధంగా ఉదయిస్తుంటాడు ఆయన. రోజు ఉదయించి ఇటువైపు ఆయన ఉదయిస్తున్నాడా? నిజంగా లేదు కదా పాపం. ఆయన ఇప్పుడు ఉదయిస్తూనే ఉంటే మనం నిద్రపోం. అందుకని మనం నిద్రపోండి, మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి అటువైపు వాళ్ళకి కనపడతాడు. భూమి తిరుగుతూ ఉంటుంది కదా, అలా అన్నమాట అని ఋగ్వేద మంత్రం చెప్తోంది. ఇప్పుడు వేదం అంటే ఏమిటో అర్థమైందా? వేదంలో ఏం చెప్పబడి ఉందో తెలుసా? అందుకని మంత్రం స్టార్ట్ అవుతుంది. అగ్నిమీడే పురోహితం. అగ్ని అనే దాంతోనే మొదలవుతుంది వేద మంత్రం. అగ్ని అనేది ఏమిటి అసలు? ఆ సూర్య భగవానుడి శక్తి అన్నారు. ప్రాణులు జీవించడానికి ఆధారమైన శక్తి అని ఋగ్మంత్రం చెప్పింది. సూర్యుడి స్తుతి చేసింది చూడండి. అందుకని ప్రతిరోజు ఆ మంత్రాన్ని కంఠస్థం చేసి మనసులో చదువుకుంటే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత మంత్రం 9వ మంత్రం. సంవత్సరో వై ప్రజాపతి తస్యాయనే దక్షిణోత్తరం చ తద్యేహ వై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే తే చాంద్రామసమేవ లోకమభిజయంతే తయైవ పునరావర్తంతే తస్మాదేతఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే ఏషః వైరైః యః పితృయాణః. మన యొక్క సంస్కృతిని తెలియజేసే మంత్రం ఇది. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇప్పుడు కాల సృష్టి ఇది. సూర్యుడంటే ఏమీ లేదు, కాలమే సూర్యుడు. ఇప్పుడు కాల సృష్టి అనేది ఏమిటి? కాలం ద్వారానే కదా మనం అన్ని తెలుసుకుంటున్నాం. ఈ కాలం అనేది ఎలా సృష్టి చేయబడింది అంటే ఈ విధంగా అంటున్నారు. ఏ విధంగా? సంవత్సరో హవై ప్రజాపతి. ప్రజాపతి ఆ బ్రహ్మదేవుడు. ప్రజాపతి సంవత్సరంగా, ఆయనే సంవత్సరంగా ఆవిర్భవించాడు. సంవత్సరం అనేది వేరు, ఆయన వేరు కాదు. మనం ఏమంటాం? కాల దేవత అంటాం. చూసారా? ఎవరండి సమయాన్ని దేవుడిగా భావించేవాడు ప్రపంచంలో? పిచ్చివాళ్ళం మనం. కానీ ఎవరన్నా సమయాన్ని దైవంగా భావిస్తారా అన్నారు. మేము పిచ్చివాళ్ళమే, మేము భావిస్తాం. నువ్వు పిచ్చివాడివన్నా సరే నాకేం నష్టం లేదు. ఎందుకంటే కాలం అనేటువంటిది భగవంతుడిలో నుంచి వచ్చింది కనుక ప్రజాపతే సంవత్సరం అంటే కాలం అని అర్థం. సంవత్సర ప్రజాపతి జీవులకు ప్రభు. ప్రజాపతి ప్రజానాం పతి అంటే ప్రాణులకు, జీవులకు, ప్రజలకు పతి ప్రభువు. ఆయన నిజంగా సంవత్సర పూర్తి సంవత్సరం. సంవత్సరానికి ఎన్ని రోజులండి? 360 రోజులు. 360 రోజులు దాన్ని విభజించిస్తే 12 నెలలు. 12 నెలల్లో 2 పక్షాలు. ఆ 2 పక్షాలలో శుక్లపక్షం, కృష్ణపక్షం. ఈ శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో తిథులు ఉంటాయి చూడండి. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి. ఆ చంద్రుడు పెరగడం తరగడం, చిత్ర పౌర్ణమి వస్తుంది ఈ 2 రోజుల్లో. ఆ పౌర్ణమి తర్వాత మళ్ళీ ఆయన తరుగుతూ అమావాస్యకి తగ్గిపోతాడు. పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతూ ఉంటాడు. అది కాలాన్ని తెలియజేస్తుంది. ఈ యొక్క తిథి అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? రాత్రి పగల మీద ఆధారపడి ఉంది. ఈ రాత్రి పగలు అనేది దేని మీద ఆధారపడి ఉంది? సూర్యుడి మీద ఆధారపడి ఉంది. కనుక సూర్యుడే
రాత్రి పగలుకు కారణం, రాత్రి పగలే ఒక దినమునకు కారణం, ఒక రోజుకు కారణం, ఒక రోజు అనేది ఒక తిథికి కారణం, ఒక తిథి అనేది కొన్ని తిథులు కలిస్తే ఒక పక్షానికి కారణం, 2 పక్షాలు కలిస్తే ఒక మాసం అవుతుంది, 12 మాసములు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం అనేటువంటిది ఆ ప్రజాపతి యొక్క వ్యక్తమైన స్వరూపం అన్నాడు. అందుకని కాలాన్ని దేవుడిగా భావించేటటువంటిది భావన మనది చెప్తున్నారు. అంతేకాదు ఈ సంవత్సరాన్ని కూడా 2 భాగాలుగా చెప్పారు, ఉత్తరాయణమని దక్షిణాయనమని. కటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనమని, సూర్యుడు దక్షిణం వైపుగా వెళుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఆయనకి దాన్ని కటక రాశి అంటారు, దాన్ని దక్షిణ అయనం అంటారు. సూర్యుడు ఉత్తరం వైపుకు దగ్గరగా వెళుతూ ఉంటే ఉత్తరాయణం అంటాం, మకర రాశి అంటారు. జనవరి 14వ తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆయన. పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఈ మాటలు మన చెవుల్లోనే పడుతున్నాయి, మన పిల్లలకి తెలియవండి. ఇంకా వాళ్ళకి ఇంకా జనరేషన్కి ఇంకా అంతే అవుట్. ఇంకా మనకు నమ్మకం ఉంది, మీ అందరికీ కూడా తిథి అని, నక్షత్రం అని, పక్షం అని, శుక్లపక్షం, కృష్ణపక్షం అని, ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని చెప్పి ఇంకా మన జనరేషన్ వరకు ఉందండి. మనం అందరినీ ట్రైనింగ్ ఇచ్చాం కదా మన పిల్లలకి. ఇవన్నీ తెలియకుండా, నాయన నీకు ఏమీ తెలియకుండా ఉండు, చక్కగా ఉండమ్మా, బాగా సంపాదించుకొని చక్కగా ఇల్లు కట్టుకొని ఉత్తరాయణం తెలుసుకోవద్దు, శుక్లపక్షం తెలుసుకోవద్దు, ఏమీ తెలుసుకోవద్దు, అసలు కాలం అనేది కూడా తెలుసుకోవద్దు. టైం లేకుండా పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటూ హాయిగా నిద్రపోనా అన్నాం. మనతో అవుట్. ఇంతటితో ఉత్తరాయణం లేదు, దక్షిణాయనము లేదు. తర్వాత ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటాయి, మన బుద్ధిలో ఉండవు. మన బుద్ధిలో ఉన్నాయి, మన పిల్లల బుద్ధిలో ఉండవు. ఉత్తరాయణమా అదేమిటి అంటాడు, దక్షిణాయనం అంటే ఏమిటి అంటాడు. ఇది సంవత్సరాల్లో 2 భాగాలు. సంవత్సరం అనేది నెలల వలన వచ్చింది, మాసం. ఆ మాసంలో 2 పక్షాలు. అన్ని పక్షాల్లో కూడా తిథులు 15 రోజులకు. ఆ పాడ్యం, విధియా, తదియా, చవితి చిన్నప్పుడు స్కూల్లో అవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి అసలు స్కూల్లో అవన్నీ? సెక్యులర్ మేము, సెక్యులర్ కదా, అందుకని మేము అవన్నీ చదవండి. ఏమిటి చదవు? డే అండ్ నైట్ గురించి తెలుసుకోవాల్సిన పని లేదా? దీనికి సూర్యుడే కారణం. చూడండి, పగలికి రాత్రికి సూర్యుడే కారణం. చంద్రుడు సూర్యుడు వీరిద్దరే పక్షాలకి కారణం. శుక్లపక్షం అయితే సూర్యలోకానికి వెళతాడు, కృష్ణపక్షం అయితే చంద్రలోకానికి వెళతాడని, పితృలోకమని, దేవలోకమని ఇవన్నీ చెప్పారు. ఎంత అద్భుతం! కంటికి కనపడుతున్న సూర్యభగవానుడే కాలాన్ని నియమనం చేస్తున్నాడు. చూడండి, అస్తమించాడు, చీకటి పడింది, చూసారా కాలం ఎలా తెలుస్తున్నదో మనకు. వారాలు, తిథులు, నక్షత్రాలు, మాసములు, సంవత్సరాలు. అద్భుతమైనటువంటి సంస్కృతి మనది. ఇట్లాంటి సంస్కృతి నుంచి దూరం అయితే అంతటి దురదృష్టవంతుడు మరొకటి లేడు ప్రపంచంలో. సహా కృపణ అంది శాస్త్రం. ఇలాంటి ఈ యొక్క సంస్కృతి ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఈ జ్ఞానం మనల్ని ఆధ్యాత్మిక మార్గానికి, మోక్ష మార్గానికి, బ్రహ్మలోకం, క్రమముక్తి, సద్యోముక్తి అవన్నీ చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఈ కాలం వల్ల మనకు అవన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం ఏ అయనంలో ఉన్నాం? ఉత్తరాయణమా దక్షిణాయనమా? ఇప్పుడు చూసాం అంటే మనకే తెలియలేదు. అర్థమైందా? మన పిల్లల దాకా ఎందుకండి, మనకే తెలియలేదు. ఇప్పుడే చెప్పాను, జనవరి సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి అని జరుపుకున్నాం కదా. మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు సూర్యభగవానుడు అని చెప్పాను. జూలై సగం వరకు ఉంటాడు ఆయన. మళ్ళీ జూలై సగం తర్వాత అక్కడి నుంచి దక్షిణాయనం వస్తుంది. 2 పుణ్యకాలాలే, మనకు తెలియదు, అది విషయం. ఇప్పుడు మనం ఉత్తరాయణ కాలంలో ఉన్నాం, అవునా? సంక్రాంతికి చేసుకొని తినడమే మనకు తెలుసు. ఉత్తరాయణం అంటే ఏమిటి, మకర రాశి అంటే ఏమిటి, ఎలా వస్తుంది. అందుకని పండగల గురించి చదవాలి, చదివి చక్కగా అందరికీ చెప్పాలి. అప్పుడు మనకు బాగా మనసులో పదిల పడుతుంది. అంతేగాని వండుకొని తింటూనే ఉంటాం. ఎంతకాలం తింటావు? ప్రతిసారి తింటూనే ఉన్నాం కదా. తిను, వద్దని లేదు. నూతన వస్త్రాలు కొనుక్కో, చక్కని భోజనం, పిండి వంటలన్నీ చేసుకొని తిను,
కానీ కాస్త ఆ ఉత్సవం గురించి, పండుగ గురించి, దాని యొక్క ప్రాధాన్యం గురించి తెలుసుకొని పిల్లలకి చెప్పి కూర్చోబెట్టి ఉగాది అని చూడండి ఎంత అద్భుతమైన ఆ యుగమునకు ఆది అన్నాం. ఏ సంవత్సరంలో ప్రవేశించాం ఇప్పుడు మనం? దుర్ముఖి నామ సంవత్సరం. నేను పుట్టినటువంటి సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరం, నా సంవత్సరం ఇది. ఓకే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.